నేను ముందుకు వచ్చాను చేయడానికి అనేది రిక్వెస్ట్లో కూడా ఎవరొకరు చేయాలి కదా అని ఆలోచనతో ముందుకు వచ్చాను. అందరూ ఆమోదం కూడా నేను ముందుకు వచ్చాను. అక్కడ వర్క్ అయ్యింది ఆల్రెడీ. మన సంభావతి రివర్ దగ్గర నుంచి మనం ట్యాంక్ నీరు అమ్మడానికి వెళ్ళి ఒక రోజు 2 రోజులు ఇబ్బంది పడినప్పుడు కూడా కనీసం అక్కడ ఒక 20 గంటలు చేసి పైకి అక్కడ గ్రావెలు 40 మెట్టలు ఇసుక అన్ని షిఫ్ట్ చేసి అప్పుడు నూతికి నీరు అందించడం జరిగింది. డెలివరీ అయ్యేసరికి కూడా పైప్ లైన్ అనేది కొట్టేసింది. అది కూడా రిపేర్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ వెళ్ళిపోయి ప్లస్ ఇక్కడ మన ట్యాంక్కి నీరు అనేది అంటే ఒక వారం 10 రోజుల నుంచి నీరు మొట్టమొదటి ఒక 2 రోజుల్లో నీరు ఎరగా వచ్చినప్పుడు కూడా ఇప్పుడు నీరు కొద్దిగా మరి బాగా వస్తుందా రాలేదనేది మన ప్రజలు చెప్పాలి. అక్కడ వరకు చేసాం. ఆ తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత డిఈ గారు దాన్ని చెక్ చేయడానికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆ నూనె గురించి మట్టి వేయమన్నారు. ఎందుకంటే మట్టి వేసిన తర్వాత అప్పుడు ఆ రోజు వచ్చే జేసీబీ కూడా వచ్చాడు. జేసీబీ కూడా వచ్చేసిన తర్వాత అక్కడ గంట 2 గంటలంతా వర్క్ అయింది. తిరిగి పంపించకూడదనే ఉద్దేశంతో ఇక్కడ అప్పుడైతే మళ్ళీ మనం అందరం కలిపి ఆలోచించే ఇక్కడైతే మన చర్చి దగ్గర గతంలో మనకి ఏదైనా ఒక వర్షం పడినా లేకపోతే ఇంకోటి అయినా కూడా చర్చి దగ్గర చాలా ఇబ్బంది పడతాం అందరం. మొత్తం వెళ్ళే వాళ్ళందరూ కలిపి ఆ నీరు బురద అది సిట్ అవుతుంది. దానివల్ల ఇబ్బంది వస్తుందని ఉద్దేశంతో కిందకి డౌన్కి వెళ్ళిన కొద్ది మనం ఎప్పుడైనా కాలువ తీస్తే కానీ ఆ నీరు తీసుకోవడం అనేది అవ్వదు. అక్కడ ఏంటంటే కాలనీకి వెళ్ళే మన కాలువ ఇది సిమెంట్ రోడ్డు ఉంది కదా, ఆ డ్రైనేజీ కింద పూరుకుండిపోయింది. ఆ పూరుకుండిపోవడం వల్ల ఇక్కడ చర్చి దగ్గర నుంచి వచ్చిన కాలువకినో ఆ డ్రైనేజీకి సంబంధం లేకుండా అయిపోయింది. ఇక్కడ అందుకే నీరు నిల్వైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మేము ఏంటంటే 2 వైపులా కలిపి ముందు రోడ్డు పోల్చితే డ్రైనేజీలు తీస్తే పోల్చితే ఇబ్బంది ఉండదు. ఈ నీరు అనేది మొత్తం లాగేస్తుంది కదా ఉద్దేశంతో మేము వర్క్ చేస్తాను. అది పంచాయతీలో పెట్టడమో పెట్టకపోవడం అనేది ముందు వర్క్ చేస్తాను. ఆ వర్క్ చేసే కార్యక్రమంలో కొంతమంది రైతులు ఏంటంటే మీరు ముందుకు వచ్చాము, మేము వెనక్కి వచ్చాము, లేకపోతే మేము గాత తీస్తాము అనేసి ఏదైతే రకరకాలుగా వాళ్ళ వాదనలు వాళ్ళు పడతారు. గాత తీసేయడానికి అతని ఇంటి దగ్గర గాత తీయడం వల్ల నాకేమైనా కలిసి వస్తుందా? ఈ చివరి నుంచి ఆ చివరికి ఇవాళ నుంచి ఇప్పటికీ 10 గంటలు ఎంత అయింది. మరో 10 గంటలు అయితే కానీ వర్క్ అవుతుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి వర్క్ చేస్తే కదా ఇక్కడ మన సచ్చి దగ్గర నుంచే నీరు కాలం 2 వైపుల కాలం నీరు మురగట్లాగా నీరు నిలవైపోయింది. ఆ నీరు కిందకి లాగాలనుకుని చేయాలి కదా, ఎవరొకరు చేయాలి కదా, ఎవరొకరు సాక్ష్యం చేయాలి కదా. అంటే నేను చేసిన దానికి ఏంటంటే సహకరించకపోయి మాకు ఏమైనా అక్కడ గాత తీసారో లేదా అక్కడ కొలాయి దేనికి ఆ కాలం ఇప్పుడు మనం డ్రైనేజ్ తీసేటప్పుడు కొలాయి పైపు దాంట్లో ఉంది. వర్క్ చేసేటప్పుడు తగులుతుంది. అది పబ్లిక్ అయినప్పుడు కూడా మరి మనం పబ్లిక్ గురించి పని చేయట్లేదా? దాన్ని ఎత్తి చూపిస్తాను పలానా మరి మన వర్క్ కొన్ని వర్కులు అక్కడక్కడ అవుతాయి. అక్కడ కూడా లీక్ అయిపోతాయి, కొలాయిలు పైకి వచ్చేస్తాయి. మనం ఎత్తి చూపిస్తాను ప్రతిదీలో. ఇది ఎవరి గురించి చేస్తాను అనేది కూడా ఆలోచన కనీసం లేకుండా ప్రతిదీ పోతత్వంలో పెట్టి చూపించేసి అంటే వాడు చేస్తే చేయకూడదు, వీడు చేస్తే చేయకూడదు అని అనుకుంటే మనం ఎవరు ముందుకు వెళ్ళాం. ప్రతిదీ అడ్లే తగ్గుతాయి. ఇక అడ్లు తగ్గదని కాదు, మన గతంలో పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ కూడా చేసుకొని వెళ్ళిపోగలిగారు. వాళ్ళు ఎవరిని మనం అడగడానికి ఏం లేదు. ఇవాళ స్పెషల్ ఆఫీసర్ గారు వచ్చారు కాబట్టి అక్కడ అనుమతితో మన అందరం కలిపి ఏకీభవించి ఎవరొకరు ఒక్కొక్కరు ఒక వర్క్ చేయడానికి ముందుకు వెళ్ళాలి. వర్క్ పెట్టుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది.